పోరాటాల గడ్డ వరంగల్ వేదికగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారం కోసం అప్పట్లో కాంగ్రెస్ ఇదే వేదికపై రైతు డిక్లరేషన్ ప్రకటిస్తే ఇప్పుడు అదే అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పోటాపోటీగా సభలు, మేళాలు, ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు వెరసి ఓరుగల్లు రణరంగాన్ని తలపిస్తోంది. ఒకవైపు రైతును ప్రసన్నం చేసుకోవాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే మధ్యలో మంత్రి కొండా సురేఖ చేసిన రాముడి వ్యాఖ్యలతో బీజేపీ ఎంట్రీ ఇచ్చి రాజకీయాన్ని ముక్కోనపు పోటీగా మార్చేసింది. అసలు ఈ హడావిడంతా రైతుల కోసమేనా, లేక రాబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికల కోసం వేస్తున్న స్కెచ్లా? కేటీఆర్ చేసిన ఘాటు విమర్శలు, మంత్రుల కౌంటర్లు, కొండా సురేఖ చుట్టూ ముసురుకున్న వివాదం వెనుకున్నటువంటి అసలు రాజకీయం ఈ లోకుటిలో చూద్దాం. వరంగల్ వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీలు రైతులపై వల్లమారిన ప్రేమ ఒలకబోస్తున్నారు. 2022లో రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ను అధికార పీఠంపై కూర్చోబెట్టింది. ఇప్పుడు అదే డిక్లరేషన్ అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. బీఆర్ఎస్ దీన్ని అబద్ధపు హామీలుగా చిత్రీకరించి అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఆ ప్రకటన అమలు చేయకుండా రైతులను మోసం చేశారంటూ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇచ్చిన 34 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసింది. అయితే దీనికి ధీటుగా ప్రభుత్వం రాష్ట్ర స్థాయి రైతు మేళాను నిర్వహించింది. ఒకే చోట ఒకే సమయంలో 2 పార్టీలు నిర్వహించిన ఈ కార్యక్రమాలతో వరంగల్ పాలిటిక్స్ రసవత్రంగా మారుతున్నాయి. ఓరుగల్లు సెంటిమెంట్ కాంగ్రెస్ కు కలిసి రావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ అదే ఆనవాయితీని కొనసాగించి రైతులను తమ వైపు తిప్పుకొని మరోసారి అధికారంలోకి రావాలని పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ రైతులను మోసం చేస్తారని ఆరోపిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ రైతు మేళా ద్వారా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను హైలైట్ చేస్తోంది. బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ తన శైలిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని, సీఎం రేవంత్ రెడ్డిని రైతు రక్తం తాగే నాయకులుగా అభివర్ణించారు. అబద్ధపు హామీలతో రైతులను బురుడీ కొట్టించారు. వరంగల్ పోరాటాల గడ్డ నుంచే కాంగ్రెస్ పతనం మొదలవుతోంది అని కేటీఆర్ హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వారిని మోసం చేయడమేనని కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాన్ని ఇక్కడి నుంచే మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. రైతుల మద్దతు కోసం తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వైఖరిని కూడా స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం కలిగించాయి. ఏకంగా ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టే స్థాయికి చేరాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఘాటుగా స్పందించారు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. పార్టీ పేరుతో జరుగుతున్న సభను రైతు సంగ్రామ సదస్సు అని మార్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. అధికారం కోల్పోయిన ఆవేశంలో కేటీఆర్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక రైతు బంధు పేరుతో గతంలో జరిగిన దుర్వినియోగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధర్నాలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలను చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎటువంటి రాజీ పడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పథకాలను సరిగ్గా అమలు చేస్తోందన్నారు. ఇక నాయని రాజేందర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పై, కేటీఆర్ పై దుమ్మెత్తిపోశారు. బీఆర్ఎస్ పార్టీని నకిలీ విత్తనాలు అమ్మే ముఠాగా పేర్కొంటూ వారి హయాంలో సుమారు 7,000 మంది రైతులు మరణించారని ఆరోపించారు. కేటీఆర్ రాజకీయ కక్ష సాధింపుకు బదులు రైతుల సమస్యలపై నిజాయితీగా పోరాడాలని హితవు పలికారు. ఈ ముగ్గురూ కలిపి బీఆర్ఎస్, కేటీఆర్ ప్రచారాన్ని రాజకీయ నాటకంగా, రైతు సంక్షేమం కంటే స్వంత ప్రయోజనాల కోసమే చేస్తున్నదని దుయ్యబట్టారు. ఈ రైతు రాజకీయాల మధ్యలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి. జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు వస్తాయా అని ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. ఇప్పటికే వరంగల్ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతుంటే కొండా సురేఖ బీజేపీని లాగడంతో ఇక్కడ 3 పార్టీల మధ్య వివాదం రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి హిందువులకు వ్యతిరేకి అని, అందులో హిందూ దేవీ దేవతలను దూషించే వ్యక్తి అయిన కొండా సురేఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండడం సిగ్గుచేటు అంటూ తక్షణమే రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో రాజకీయం రసవత్రంగా మారింది. దీంతో రైతు సమస్యల నుంచి రాజకీయం కాస్త మతపరమైన విమర్శల వైపు మళ్లింది. దీంతో దిద్దుబాటు చర్యలలో భాగంగా కొండా సురేఖ నేను హిందూనేనని సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వేదికగా జరుగుతున్న ఈ హంగామా అంతా రాబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికల కోసమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అలాగే త్వరలో జరగబోయే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కూడా రైతు ఓటు బ్యాంకును, పట్టిన ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు ఈ ఎత్తుగడలు వేస్తున్నాయంటున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు బీజేపీని టార్గెట్ చేయడం వెనుక తమ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదు బీజేపీయే అని చెప్పకనే చెప్పినట్లు ఉందనే చర్చ నడుస్తోంది. మొత్తానికి ఓరుగల్లు వేదికగా మొదలైన ఈ రైతు రాజకీయం ఎటు దారి తీస్తుందో చూడాలి. రైతుల కోసమని చెబుతున్నా అంతిమంగా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడమే పార్టీల లక్ష్యంగా కనిపిస్తోంది. మరి రైతు డిక్లరేషన్ అస్త్రం కాంగ్రెస్ కు మళ్లీ కలిసి వస్తుందా, లేక బీఆర్ఎస్ తిరుగుబాటు ఆ పార్టీని ఇబ్బందుల్లో నెడుతుందా? బీజేపీ ఈ గొడవలో ఎంత మైలేజ్ పొందుతోంది వంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం గ్రేటర్ ఎన్నికల ఫలితాలే చెబుతాయి.